స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి మీ స్నేహితుల ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చిన యవనస్తులకు, పిల్లలకు, పెద్దలందరికీ కూడా సృష్టికర్త అయిన విమోచకుడు, రక్షకుడు అయినటువంటి పరిశుద్ధుడైన పరలోకం నుంచి దిగి వచ్చి పరలోకానికి తీసుకెళ్తానని చెప్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక విషయం చెప్పడానికి మిమ్మల్ని పిలిచినాం. ఎందుకంటే పిల్లలందరికీ స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఉన్నోళ్ళు ఎంత బాగుపడ్డారు, స్వేచ్ఛ లేని వాళ్ళు ఎట్లా చెడిపోయినారని తెలుసుకోవడానికి కదా. స్వేచ్ఛ ఎందుకు అడుగుతున్నారు? బాగుపడడానికి. స్వేచ్ఛ లేని నెత్తిమీదీరా. స్వేచ్ఛ లేనోళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు. ఉదాహరణకి అసలు ఫ్రీడమ్ దేనికి? మన దేశానికి స్వాతంత్రం వచ్చింది దేని కొరకు? మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామన్నారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, వాళ్ళ అధికారాలు మాకు వద్దని వచ్చారు. అప్పటి చేత దాంతో నాగల మా భాష మీద మాకు రాష్ట్రం కావాలన్నారు. మళ్ళా స్వాతంత్రం. ఆ తర్వాత మా ప్రాంతంతో మాకు కావాలని తెలుగు రాష్ట్రాలు రెండైనవి. ఇప్పుడు ఈ జిల్లా మేము ఆ జిల్లాకి ఎదికి వెళ్తాం, మాకు జిల్లా కావాలని ఇంకోటి వచ్చింది. ఇక రాను రాను ఎట్లవుతుందంటే ఎవడి ఇల్లుకి వాడే ఒక దేశం, ఒక రాజు. ఈ ఫ్రీడమ్ అనే దానికి ఒక అంతుపంతు లేదు. కానీ అసలు దేని కొరకు ఫ్రీడమ్ అంటే, స్వాతంత్రం దేనికి? మన భూమి, మన హక్కు, మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలనుకోవడం ఎంత మంచిదో, అలా మన దేశం, మన పరిపాలన, మనం మంచిగా ఉండాలనుకుంటే మన మీద ఒకడు ఉండాలనుకోవడం అంతకంటే మంచిది. ఏ దేశానికైతే నాయకుడు, రాజు లేడో ఆ దేశం చెడిపోద్దట. నీకు దేశమే కావాలి, స్వాతంత్రమే కావాలి, కానీ నీ మీద ఎవడు ఉండకూడదు అనుకుంటే అందరూ మన మీదే పడతారు మళ్ళా. అట్లా స్వాతంత్రం దేనికి అంటే, చాలామంది ఫ్రీడమ్ కావాలి యూత్కి. దేనికి ఫ్రీడమ్ కావాలంటే, జుట్టు పెంచుకోవడానికి ఫ్రీడమ్ కావాలి, గుండెలు ఇప్పేయడానికి ఫ్రీడమ్ కావాలి, ఏడబడితే ఆడ తిరగడానికి ఫ్రీడమ్ కావాలి. ఒక డిసిప్లైన్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఉండి చదువుకున్న వాడికి, గొర్రెలు బర్రెలు కాసుకుంటూ ఎప్పుడన్నా ఒకసారి బడికి వెళ్ళి వచ్చినోడికి ఎవడు భవిష్యత్తు బాగుంటుంది? చెప్పాలి, ఎవరు భవిష్యత్తు బాగుంటుంది? మరి ఆడుకున్నంత స్వేచ్ఛ రెసిడెన్షియల్లో లేదు. పొద్దున్నే లేపేస్తున్నాడు, తిండి సరిగ్గా పెడతలా. ఈ బర్రెలు కాసుకున్నాడు పట్టుకొని ఒక పిట్టను కొడతాడు, కొట్టుకొని తినేస్తున్నాడు, అక్కడే తినేస్తాడు. పండు తినేస్తున్నాడు. పండుకోవాలంటే పండుకుంటాడు, పోవాలంటే పోవాలి. ఏదంటే అది స్వేచ్ఛ ఎవరికి ఎక్కువైందో వాడికి అంత భవిష్యత్తు కూడా లేదు. ఎక్కడైతే రెస్ట్రిక్షన్స్, రూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే మొత్తమైన భవిష్యత్తు కూడా ఉంది. కానీ మన స్వేచ్ఛ మనల్ని ఎక్కడ తీసుకుపోతుంది అనేది ఆలోచన చేస్తే, భారతదేశంలో ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ ఉందని ప్రతి వాడు మాట్లాడడం వల్ల ఏమవుతుంది? దేశం యొక్క శత్రువు మనలో మన గొడవలు చూసి వాడు సంతోషించి వాళ్ళకు బలం వస్తుంది, కానీ మనకు బలం రాట్ల. ఎప్పుడైనా సరే దేశంలో సరిహద్దుల్లో ఉన్న వాళ్ళకి మీకు కొంచెం అవగాహన వస్తుంటే, శత్రువు ఎందుకు దాడి చేస్తాడంటే వాడికున్న బలాన్ని బట్టి దాడి చేయడు, మన వీక్నెస్ని బట్టి దాడి చేస్తారు. అసలు ఎదుటివాడి వీక్నెస్ ఏంది? నాకు 6 ప్యాక్ ఉందా, ఈయన కొడతా కనొద్దు, వీడు బిర్యానీకి పడతాడంటే అడికి అది ఇచ్చి చెప్పేస్తాడు అంతే. వీడికి పైసలకు పడతాడంటే అది ఇచ్చి చెప్పేస్తాడు. ఇక్కడ 6 ప్యాక్ వాడిని కొట్టేంత. యుద్ధంలో గెలవటానికి మన బలాల కంటే వాడి బలహీనత తెలుసుకోవడం ఎక్కువ. అలా దేశంలో ఉన్న మనకే ఈ దేశంలో స్వాతంత్రం కావాలి,
ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, మీకు తెలుసా రానున్న రోజులు ఎట్లుంటుందో, మరి మా తరంలో వద్దో మీ తరంలో వద్దో, భారతదేశం కూడా 2 ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. అఖండ భారతం అంటే మీకు తెలుసా? నేపాల్ మందే, బంగ్లాదేశ్ మందే, పాకిస్తాన్ మందే, మయన్మార్ మనదే ఒక పార్ట్. మయన్మార్ అంటేనే బర్మా. అఖండ భారతాన్ని అనేవాళ్ళు పెద్దలు. ఇప్పుడు అఖండ భారతం ఉంది, ఏ ఖండం అఖండమైంది. ఏమవుతుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దేశస్తుల దోషం ఎక్కువైతూ ఉంటే దాన్ని పరిపాలించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారట. రాష్ట్రాలు ముక్కలవుతున్నాయి, ఉమ్మడి కుటుంబాలు పోయి ఒక్కొక్క సింగిల్ ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకప్పుడు అందరూ ఒక చచ్చిపోయేది, ఎవడి కాడికే చర్చ అయిపోతుంది. ఒక పద్ధతి ఉండేది, ఏది లేకుండా అవుతుంది. ఇవన్నీ ఏంటంట, మనుషుల యొక్క దోషాలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఒకడు బాస్గా ఉండటము, నాయకుడిగా ఉండటం ఎవరికి ఇష్టపడతలే. మరి ఈ స్వాతంత్రం నిజంగా వచ్చిందా? ఇందాక తేజస్వి ప్రసాద్ ఏమన్నాడు, స్వాతంత్ర దేశానిక మనక ఆలోచన చేస్తే, అమ్మ నాన్న రోజు తిడతా ఉంటే వాళ్ళకి మాకు ఇంకా దేశానికి వచ్చిందేమో నాకు రాలేదు అనుకుంటున్నాడు. రూల్స్ చెప్తూ ఉంటే, కాలేజీలో ఎక్కువ రూల్స్ చెప్తుంటే, ఈ చెత్త కాలేజీలు తెచ్చి నన్ను పడేశారని అమ్మా నాన్న తెచ్చుకుంటారు పిల్లలు. రిజల్ట్ వచ్చినప్పుడు నాకు మంచి కాలేజీలు వేసారు అనుకుంటారు. అప్పుడు దాకా చెత్త కాలేజీ, ఏం కాలేజ్ వేసిరా, ఎప్పుడు పోయినా పర్లేదు, సాటర్డే పోయినా పర్లేదు, సండే పోయినా పర్లేదు అంటే, ఆడు సండే అంటే కూడా తెలియదు కాలేజీకి, సండే పోయినా పర్లేదు అనుకుంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఏం కాలేజ్ అబ్బా, నాకు మంచి ఫ్రీడమ్ ఉందన్న రోజు, ఎగ్జామ్ వచ్చిన రోజున వాడు ఫెయిల్ అయినప్పుడు సమాజంలో నాకు బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైందని మళ్ళీ అమ్మ నాన్నే తిడతారు. కనుక ఈ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే, యవనస్తులు కోరుకునేదే స్వేచ్ఛ. ఈ మీకు ఇవ్వబడిన, మీకు కలిగి ఉన్న స్వేచ్ఛ నీకు ప్రయోజనం అవుతుందా, నీ ఇంటికి ప్రయోజనం అవుతుందా, నీ దేశానికి ప్రయోజనం అవుతుందా, ఒకసారి ఆలోచించమని. పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను చూడండి, పిల్లలకి నచ్చింది చేస్తే, వాళ్ళకు అనుకున్నది చేస్తే వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నట్టు. మాకు వాక్ స్వాతంత్రం లేదా అని మాట్లాడతారు స్టూడెంట్స్. లెక్చరర్కి ఉన్నంత నాలెడ్జ్ అడిగి లేదు. ఈ వాక్ స్వాతంత్రంతో నువ్వేం చేయగలవు? అందరినీ క్లాసులు బాయ్కాట్ చేయించగలవు, అంతమించి చేసేది ఏం లేదు. కానీ నీ వాక్ స్వాతంత్రంతో, నీ స్టూడెంట్ యూనియన్తో ఒక 10 మార్కులు ఎక్కువ వచ్చేలాగా ఏమన్నా చేయగలవా? ఒకని గ్రూప్స్కి తయారు చేయగలిగా ఏమైనా చేయగలవా? ఈ ఇన్స్పిరేషన్ నువ్వు చేయలేవు. కానీ నీకు శాడిస్ట్ అనిపించే మీ లెక్చరరో, బాసో, ప్రిన్సిపలో వాళ్ళే చేయగలరు. ఫ్రీడమ్ అనుకున్న దగ్గర ఫ్యూచర్ లేదు. రూల్స్ రెగ్యులేషన్ అనుకున్న కాడ బెస్ట్ భవిష్యత్తులో మంచి బెటర్ ఫ్యూచర్ కనపడుతుంది. ఉదాహరణకి మరలా చెప్తాను చూడండి, మనకి నియమ నిబంధనలు, ట్రాఫిక్ రూల్సే లేకపోతే మన కళ్ళ ముందే మనమే పోతాం. మనం పోతాం. ఎంతోమంది ఇన్ని రూల్స్, ఇంత స్పీడ్ బ్రేకర్లు, ఇన్ని సిగ్నల్స్, ఇంత ట్రాఫిక్ కంట్రోల్ పోలీసులు ఉన్నప్పుడే, ఇంత ఉంటే కూడా ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఒక జస్ట్ రోడ్ ట్రావెలింగ్ గురించి చెప్తాను నేను, దీనికి ఎంతమంది చచ్చిపోతున్నారు. నియమ నిబంధనలు, ఒక ఏసీబీ లేకపోతే, ఏసీబీ ఉంటేనే ఇంత కరప్షన్ ఉంది, లేకపోతే ఎట్లుండను. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటేనే ఇంత క్రైమ్ ఉంది, లేకపోతే ఇంకెట్లుండను. ఇంతగా మీరు మాట్లాడుతున్నారు పిల్లలారా, మీకు ఇంత స్వేచ్ఛగా ఇప్పుడే ఇట్టున్నారు మీరు. మీకు అమ్మా నాన్న లేకపోతే అసలు మీరు ఎట్టుందరు? మనుషులందరికీ మనమే ఉండి దేవుడు లేకపోతే అసలు మన బతికెట్టుండును. ఒకసారి ఆలోచన చేయండి. స్వేచ్ఛ ఈ ఫ్రీడమ్ అనేది అది నియమ నిబంధనలతో కూడింది అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. కానీ మన మనసుకు తోచింది అయితే కొన్ని దినాల్లో మన మీద మనకే వెక్కసమయ్యేలాగా మన బతుకుంటుంది. ఎందుకు వెక్కసంలాగా ఉందని నేను చూస్తే నీకు చిరాకు ఎందుకు వస్తుందని, నీకు నచ్చినట్టు నువ్వు చేసావు కాబట్టి. నేను చూస్తే నీకు చిరాకు ఎందుకు, అట్లాంటిగా చచ్చిపోతాను లాస్ట్కి. నేను ఎందుకు ఇచ్చిన, ఏంది నా బతికేంది, నా కథ అని చచ్చిపోతాను. ఎందుకని? వాడి బతికాలి కాబట్టి అన్ని వాడి నిర్ణయాలే.
మీ పైన ఉన్నోడు ఎవడు లేడు, బుద్ధి చెప్పినోడు లేడు, ఖండించినోడు లేడు, సరి చేసినోడు లేడు. ఒకడికి ఇదంతా ఉండటం బానిసత్వం అనుకుంటున్నారు, కానీ ఇదే సరైన ఫ్రీడమ్ భవిష్యత్తులో నీకు రావడానికి ఒక మంచి మార్గదర్శకమైన విధానం. కనుక ఈ రోజున ఆత్మ సంబంధంగా 2 మాటలు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, బైబిల్లో కూడా స్వాతంత్రం గురించి రాశారు. దేశ స్వాతంత్రం గురించి ఎలా చూడాలి. దేశ స్వాతంత్రం గురించి బైబిల్లో లేదు. ఏ స్వాతంత్రం ఉందంట? మనిషికి పాపము నుంచి స్వాతంత్రం కావాలట. పాపం అంట బంధిస్తుందంట. ఒక మనిషిని స్వేచ్ఛ లేకుండా, అంటే ఎక్కడికి అంటే, నిన్ను ఎవడైనా సరే దారిలో బండి మీద పడ్డప్పుడు, మా అబ్బాయి వాడికి ఏం తెలుసు, మీసాలు సరిగ్గా రాలే, అప్పుడప్పుడే వస్తున్నాయి, పోలీసోడు వాళ్ళ వ్యాన్ని ఓవర్టేక్ చేసిండు. ఆడు హార్న్ కొడితే ఈడు హార్న్ కొట్టాడు. నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు, డ్రైవింగ్ వచ్చిందనే తెలిసింది. ఆడు తీసుకెళ్ళి స్టేషన్లో పడేశాడు. ఎవరిని బండి తీసుకెళ్ళి పడేశాడు. రూల్ ప్రకారము అడ్డొచ్చిన బండికి వెహికల్ మనం హార్న్ కొట్టచ్చా? కొట్టచ్చు. ఓవర్టేక్ చేయగలిగినంతసేపు వాడి స్లోకి వెళ్తే మనం వెళ్ళిపోవచ్చా? కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర అది సరైంది. మీరు తెలుసుకోండి, భవిష్యత్తులో ఎక్కడ పోలీస్ వెహికల్కి హార్న్ కొట్టదు ఎప్పుడు. అది ఎట్లా పోయినా, ఎంత ముందు పోయినా కొంచెం ఓపిక పట్టండి. పోలీస్ వెహికల్కి హార్న్ కొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. పిల్లల్ని వేసారు. ఇప్పుడు వాడు నాకు ఫోన్ చేశాడు, డాడీ ఇలా పట్టుకున్నారు. ఎక్కడున్నావురా నాన్న కొడుక అంటే, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నా కార్ తీసుకెళ్ళి, బండి తీసుకెళ్ళి ఆడ పడేసే, స్కూటీ. ఇప్పుడు ఆయన నా కుమారుడైనా ఇప్పుడు నా అధీనం లేడు, పోలీసు వారి అధీనంలో ఉన్నాడు. తనకు కలిగిన వాహనము నేను డబ్బులు పెట్టుకున్నా అది ఇప్పుడు నా దగ్గర లేదు, వారి అధీనంలో ఉంది. ఇప్పుడు దాంట్లోంచి బయటికి రావడానికి ఎవరు చేయగలగాలి? ఏం చేయాలి? స్టేషన్లో కూర్చున్న కుమారుడు, నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ రాలేవు బయటికి. నువ్వంత చేయగలిగేలా ఉంటే నాకు ఫోనే చేయు. మనిషి తనంతట తాను ఏమన్నా చేసుకునేలా ఉంటే భగవంతునికి, దేవునికి ఎవడు ప్రార్థన చేయడు. తన చెయ్యి దాటింది కనుకనే నమ్మినా నమ్మకపోయినా, తెలిసినా తెలిపిన ఊరు దేవుడు అని ఎత్తరు పైకి. ఎందుకని? వీని వల్ల కాకనే చేస్తారు. కొంతమంది ఆయనే నన్ను సృష్టించాడని తెలిసి చేస్తారు. ఆయన స్వరూపంలోనే నేను పుట్టానని నమ్మి చేస్తారు. నేను నీ కుమారుడిని అని చెప్పి ధైర్యంగా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏవి దేక, ఎవరు ఎక్కడున్నాడయ్యా భగవంతుడా, నాకేమైనా చేస్తావా అని అడుగుతారు. ఇప్పుడు మా అబ్బాయి నాకు ఫోన్ చేస్తే నేనేం చేశాను? ఒరే, నువ్వు ఆడనే ఉంటాను, నీకు బుద్ధి వచ్చేదాకా నేను వదలను, నువ్వు ఎందుకు కొట్టినావు? ఈ రూల్స్ నేను అక్కడ మాట్లాడను, ఇంటికి వచ్చాక మాట్లాడతా. ఇమ్మీడియట్గా ఒక తండ్రిగా ఇమ్మీడియట్గా నేను వెళ్ళి నా ఇన్ఫ్లుయెన్స్, నా పరిచయాన్ని ఉపయోగించి, ఏ ఎస్ఐ అయితే తీసుకెళ్ళి వెహికల్ని స్కూటీని మా అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టాడో, వాడు తిరిగి వచ్చేలోపు వాడి బాసు ఫోన్ చేసి, వెహికల్ లేదు, కొడుకు లేదు, నేను ఇంటికి వచ్చాను. వానికి ఆశ్చర్యం, నేను ఎస్ఐ, నేను వచ్చేపాటికి అసలు ఈ మీసాలు రానోడు నాకు నేను పట్టుకొస్తే నాకు కనపడకుండా వెళ్ళిపోయాడు. అసలు ఎవరీడు? ఏంది కారణం? వీడు కాదు, ఇలా బాబు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే నీకు బాబుకు తెలిసినోడు. అర్థమైందా? ఆయన ఎవరు అంటే, మనల్ని పాపము, శాపంలో మనల్ని బంధిస్తే, మనం గనక ఒక్క మాట, నా స్థితి బాగాలేదు, నేను బంధించబడ్డానని మన దేవునికి ప్రార్థన చేస్తే, ఒక మాట డాడీ అని ఒక మాట అంటే, నువ్వు ఎందుకు కొట్టినవురా హారన్ అని, లెఫ్ట్కి ఎందుకు పోయినవురా, రైట్కి ఎందుకు పోయినవురా, అసలు బుద్ధి లేదా, బండి ఇవన్నీ అనేది కాదు. ఫస్ట్ నిన్ను అక్కడి నుంచి బయటికి తెచ్చేదే. అదే తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభు. పాప శాప బంధకాల్లో పడిపోయి
కొంతమంది డ్రగ్స్లో ఉంటారు, కొంతమంది పేకాట్లో ఉండిపోతాడు. వాడెవ్వడికి కూడా ఆహా డ్రగ్స్ బాగున్నాయి, రేపు ఇంకా తీసుకోవాలి ఆ బయటికి రావాలనేవాడు రాలేని వాడిని బానిస అంటారు. వాడి కంట్రోల్లో వాడు లేడు. దానికి కారణం మళ్ళీ ఎవడో కాదు, వాడే కారణం. ఒకడు ఏదో చేద్దామనుకుపోయి ఇరుక్కుపోయి అందులోంచి రాలేనప్పుడు వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉంటుందో వాళ్ళు మాత్రమే రిస్క్ తీసుకొని వెళ్ళి ఏమన్నా చేయగలుగుతారు. అలాగే మనుషులందరూ పాపం చేస్తే ఈ పాపం శాప బంధకాల్లో ఓడిపోయి ఏం చేస్తుంది, ఓవర్ రూల్ చేస్తుంది. ఈ మధ్య బర్కినో ఫాసో అనే కంట్రీ గురించి మీరు చూస్తున్నారా? ఆఫ్రికన్ కంట్రీ, ద రియల్ ప్యూర్ గోల్డ్ అంతా ఆఫ్రికన్ కంట్రీ ఉంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫ్రెంచ్ ఆధీనంలో ఉండిపోయింది సైన్యంతో. వాళ్ళ దేశంలో ఉన్న రీసోర్సెస్ అంతా వల్ల యూరోపియన్ కంట్రీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి, కానీ వాళ్ళకి తినడానికి భోజనం ఉండట్లేదు. అంటే సోర్స్ వాళ్ళ దగ్గరే ఉంది, అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి, కానీ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేకపోవడం, వాళ్ళు బంధించబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు విప్లవం చేసి ఒక నాయకుడు వచ్చి వాడిని తీసుకురావడం వల్ల ఇప్పుడు మా సోర్స్ మాకు తెలుసు, మాదేందో మాకు తెలుసు కనుక్కోవడం వల్ల ఇప్పుడు త్వరలోనే వాళ్ళు ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అయిపోయే కంట్రీస్లా తయారవుతున్నారు ఒక 10 ఏళ్లలో. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటావో, నిన్ను ఎవరు సృష్టించారో తెలుసుకుంటావో, నీలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటావో, ఎవరికి మొర్ర పెట్టాలో తెలుసుకుంటావు. వాడు నాకు ఫోన్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్కి ఒరే సాత్వికు, ఒరే అబ్దులు, ఒరే రహీం అంటే ఏమైందిరా నాకు భయం వేస్తుంది నేను రాను స్టేషన్కి అంటాడు. ఆడి తప్పితే ఏం చేయడు. ఎవడా నీ ఫ్రెండు నిన్నటిదాకా కాఫీ తాగుతీవి, చట్నీస్లో తినొత్తివి, ఇంకెక్కడికో వెళ్ళి తినొత్తివి, ఎవడా ఫ్రెండు? ఈ టైంలో ఏ ఫ్రెండు రాడు ఒక్క తండ్రి తప్పనిచ్చి. మనని పాపం శాపం బంధకాల నుంచి విడిపించాలంటే మనల్ని సృష్టించిన దేవుడి తప్పనిచ్చి ఇంకెవ్వరు రారు. మనమే, ఆయన బైబిల్ చెప్తుంది, మనము ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం. మనలో ఉన్న ఆత్మ దేవునిది. ఈ బంధకాలన్నింటిలో పాపం నుంచి, శాపం నుంచి, బంధకాలన్నింటిలోంచి విడిపించడానికి ఆ ప్రభువే భూమి మీదకు వచ్చి మన దానికి పెనాల్టీ కట్టి, మా అబ్బాయి ఇదని చేస్తే చలాన్ ఉంటే ఎవరు కట్టారు? నువ్వు సంపాదించి కట్టరా అంటాడు, జైల్లోనే ఉంటాడు. ఇంకేముంటుంది? ఆడు సంపాదించి కట్టేది కాదు, నేను కట్టి వాడిని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బుద్ధులు చెప్తాం. స్టేషన్లో బుద్ధులుగా చెప్పేది దేవుడు కూడా నీ పాపాన్ని, శాపాన్ని అన్నిటిని తొలగించి ఆయనకి ఒక్క మాట ప్రార్థన చేయగలిగితే, నన్ను సృష్టించిన దేవా, నాలో పెట్టిన నీ ఆత్మను పెట్టిన దేవుడా, పరిశుద్ధుడైన ప్రభువా, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడివి, ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను ఈ బంధకం నుంచి విడిపించు అని అన్నాలు తప్పించి దానికి నువ్వు చలాన్ కట్టేది లేదు, పైసా కట్టేది లేదు, ఏమీ లేదు. నీ ఉన్న స్థితిలో నుంచి నీకు విడుదలిచ్చి నీకు స్వేచ్ఛను అనుగ్రహించే దేవుడు ఒక యేసు ప్రభు మాత్రమే. మహానుభావులు చాలామంది ఉంటారు, మీ ఇంటి పక్కన చాలామంది ఉంటారు కదా. ఎరా ఏం చదువుతున్నావు అంటాడు, ఇంటర్మీడియట్, డిగ్రీ, హైదరాబాద్ అంటాడు. హైదరాబాద్లో అందరూ ఏం చదువుకోరు, తిరిగి వస్తారు తప్పితే. ఒక ఆయన సేటు ఉండే, మొన్న పెళ్ళికి వెళ్ళిన నేను, వాళ్ళ పిల్లోడి పెళ్ళికి, మాకు సిమెంట్ సప్లై చేస్తాను. వాళ్ళ అబ్బాయి అంటే 10th క్లాస్ నల్గొండ చదివిండంట. వాడికి 16 ఏళ్ళకి డాడీ నేను నల్గొండ చదువుతాను, హైదరాబాద్ చదువుతానంట. డబ్బు బాగుంది. ఇంటర్మీడియట్ ఏమో హైదరాబాద్, ఇంటర్ అయిపోయాక డాడీ నేను ఇక్కడ చదువు, చెన్నైలో చదువుతానంట, బెంగళూరు చదువుతానంట. ఉదయం ఇదేం కోరికలు రా నాయన. తర్వాత డబ్బులు బాగానే ఆగేశాను. డాడీ ఇక్కడ అయిపోయింది, నేను పీజీ విదేశాలు చదువుతాను. ఇంకా తర్వాత డాడీ నీ మొహం నాకు చూపించకన్నాడు లాస్ట్కి. ఎందుకని? చిన్నప్పటి నుంచి డాడీ డాడీ అంటే, డాడీ నువ్వు కూడా డాడీ కదా, ఆడి కొడుకు, నువ్వు డాడీ. ఎవరి డాడీ అన్నదో కూడా తెలుసుకోవాలి. ఎవరి డాడీ? వాడు డాడీ, నువ్వు డాడీవా? వాడు నువ్వు కూడా డాడీ అంటే నేనే డాడీని నీకు, నువ్వు చెప్పినట్టు విన్నట్టుండాడు. లాస్ట్కి ఏమైంది? ముసలోని చూస్తానికి లేదండి. వాడు ఫ్రీడమ్ కోరుకుంటున్నాడు, నేను తండ్రి అనుకున్నాడు. నువ్వు ఇచ్చిన ఫ్రీడము నీకు ముసలితనాన దుఃఖాన్ని తెచ్చిపెట్టిద్ది. వాడి జీవితం కూడా అడ్డగోలుగా తయారైంది. కనుక నిజమైన స్వాతంత్రం ఎక్కడంటే, ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ బాగా ఉంటాయో అది కొంతకాలమే. తర్వాత దాని వలన వచ్చే స్వేచ్ఛ నీ జీవితం అంతా ఎంతో ఆహ్లాదకరంగా జరగడానికి పనికొస్తుంది. బంధకాల్లో ఉన్నటువంటి మనం ఒక్కొక్కరికి ఒక
ఏమంటారు, ఒక బంధకం ఉంటుంది, ఎడిక్షన్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒకటి ఎడిక్ట్ అయిపోతుంటారు. మనిషి గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, మనిషి అంట వద్దన్నదే చేస్తారట. ఎవరు వద్దన్నది? ఎవరు వద్దన్నది చిన్న? నేను వద్దన్నది కదా, ఆడికి వద్దనుకున్నవి కూడా చేస్తుండట. మా కూర్చుగడ్డ రోజు ఎన్నో అనుకుంటాడు, నేను చెప్పను, నా స్టేజ్ దాటిపోయింది, వాడే అనుకుంటాడు, కానీ ఏది చేయడు. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు, వాడు కూడా ఇంతే. ఏదో ఒకడు మనిషి అన్న కూడా అనుకుంటారు. మనం చెప్పంగా కొన్నాళ్ళకి వాళ్ళే అనుకుంటారు, కానీ అనుకున్నవి కూడా చేయలేరండి. మనం అనుకున్నది కూడా చేయటానికి, సహాయం చేయటానికి మనల్ని సృష్టించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని తనతో పాటు ఎప్పుడు ఎల్లకాలం యుగయుగాలు ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు, ప్రాణం పెట్టిన యేసుప్రభు తప్పించి ఎవరు సహాయం చేయరు. చాలామంది మతంలో దిగామనో, మతం ఎక్కామనో అనుకుంటే మతం లేదు, ఏమి లేదు. మతస్థులందరూ, పిల్లలారా వినండి, బైబిల్లో ఉంది, మతాన్ని నమ్ముకున్నాడు యేసుప్రభుని సిలువేసిండు. యేసుప్రభుని చంపిన వాళ్ళల్లా మతస్థులే. సత్యం తెలుసుకున్నవాడెల్లా ఆయన అనుసరించారు, మతాన్ని నమ్మినోడల్లా సిలువేశారు. చాలామంది హైందవ సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, క్రైస్తవులు కూడా అన్నీ తెలుసుకోవాలి, క్రైస్తవులు కూడా యేసుప్రభు గురించి తెలియదు. ఎందుకంటే ఒకడు మా చంద్రపల్లిలో, చంద్రపల్లిలో నేను కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్, మన ఇల్లు అక్కడ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఓ నెత్తి మీద జై శ్రీరామ్ కొట్టుకొచ్చింది. వాడు, సార్ నేను బండి సంజయ్ని కలిసి వచ్చిన, జై శ్రీరామ్ కొట్టి వచ్చినాడు. సరేరా కూర్చో అని వాడికి మంచి మిర్చి బజ్జీలు తెప్పించి, శ్రీరామ్ గురించి చెప్పరా నాకు 4 ముక్కలు అన్న. వారికి తెలియదు. చాలామంది కాలేజీలో ఉంటారు కదా, ఎన్ని సబ్జెక్టులు అంటే ఆడికి, ఇవి ఎంఏలు అన్నాడు, ఆడికి ఏ సబ్జెక్టులో ఆడికి తెలియదు. ఈ సబ్జెక్టు మనకు ఉందా అంటున్నాడు. పరీక్ష టైం వస్తే కింద ఒకడు ఉంటాడు భరత్ అని, ఆడు ఏ క్లాసు ఆడికిది, ఇక వీడు ఇక్కడ నవ్వుతున్నాడే, వీడు మొత్తం పేజీలు ఏ పేజీ రాసాడు ఆడికి తెలియదు. చాలామంది దేవుడు అనుకునే వాళ్ళ గురించి, దేవుడి గురించి తెలీదు, నేనేందనేది ఆడికి తెలీదు, వాళ్ళ అమ్మా నాన్న అంటే ఏది తెలీదు, నువ్వు ఏ దారిలో పోతున్నావు అది కూడా తెలియదు. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమించాడు. యువత దేశానికి వెన్నెముక కాదు, దేశానికి కాదబ్బా, ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ ఇంటికి బ్యాక్ బోన్గా నువ్వు ఉండు, నీ కాలనీకి బ్యాక్ బోన్గా ఉండు, నీ స్వజనం మధ్యలో నువ్వు వారికి ఉపయోగపడేలాగా ఆటోమేటిక్గా దేశానికి వెన్నెముక అవుతుంది. ఏడకో పోయి జెండాలు ఎత్తాల్సిన పనిలే, నీ కాళ్ళ మీద ఫస్ట్ నువ్వు నిలబడు. ఆ మంచి స్థితి రావాలంటే నీకున్న బంధకాలన్నీ పోవాలి. అది తీసేవాడు ఎవరంటే, నిన్ను కన్నవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడినవాడే చేస్తాడు. కానీ ఇందాక చెప్పాను కదా, హోటల్లో ఛాయ్ తాగినోడు, బిర్యానీ తిన్నాడు, కాలేజీలో ఏంది ఇప్పుడు ఏమంటారు, ఆడ మగ తేడా ఎవడు పడతాడు, వాట్స్ బ్రో అంటే ఏం బ్రో ఏదంటాడు, ఏం బ్రో అని బ్రో పాడు. కానీ ఆడదానికి బ్రో, మగోడికి బ్రో అని ఎవడిది అంటే వీళ్ళు అటు ఇటు గానంలో అయిపోతారేమో నాకు భయం అవుతుంది. ఆడు బ్రో ఈడు బ్రో అంటే ఈ బ్రో వాళ్ళు బుర్రకాయలు ఏమవుతారు వీళ్ళు. వీళ్ళెవ్వరు కూడా నీకు పట్టిన దాంట్లోంచి, నీ బంధకాల నుంచి, నీ కష్టంలోంచి నేను తేవడానికి ఎవడూ రాడు. వచ్చాడు అంటే నిన్ను కన్నోడై ఉండాలి, వచ్చాడు అంటే నిన్ను ప్రేమించినాడు ఉండాలి. మనల్ని కన్నటువంటి వాడు, మనల్ని సృష్టించినవాడు, మనల్ని ప్రేమించినవాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఇచ్చేదే నిజమైన స్వాతంత్రం. బంధకాలు, పాపం, శాపాలు అన్నిటిలోంచి విడిపించడమే కాకుండా ఆయన నమ్మిన వారిని ఉన్నతమైన స్థితిలో పెడతారు. యవనస్తులారా, బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. 17 ఏళ్ళకే అమ్మ నాన్న చెప్పిన మాట మంచిగా విని, చెప్పిన పనులు చెప్పి దేవుని మాట విన్నటువంటి వాడిని ఆయన 30 సంవత్సరాలకి దేశ ప్రధానం చేశాడు దేవుడు. అంటే మీరు దేవుని మాట వినాలి, అమ్మ నాట మాట వినండి. మీ స్వేచ్ఛ మీకు నచ్చినట్టుతోని దేవుని కంటే ప్రేమించేవారు లేరు, అమ్మ నాన్న కంటే ప్రేమించేవాళ్ళు లేరు. వీళ్ళ మాటలన్నీ మీ స్వేచ్ఛను, మీకున్న ఫ్రీడాన్ని భంగం కలిగిస్తున్నాయి అనుకుంటే మీ అంత బుద్ధిహీనులు ఎవరు లేరు. ఆ దేవుని మాట నీకు నిజమైన స్వాతంత్రాన్ని ఇస్తుంది.
అమ్మా నాన్న మాట నీకు మంచి భవిష్యత్తునిస్తుంది. ఈ రెండింటిని వినండి. మంచి స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు సెలబ్రేట్ కాదు, ఇప్పుడు ఓపికగా విని ఒబీడియన్స్తో ఉంటే రానున్న దినాల్లో నిజమైన స్వాతంత్రాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఫిజికల్గా, స్పిరిచువల్గా రెండిట్లో సెలబ్రేషన్ రావడానికే మీకు అవేర్నెస్ రావాలనే ఎవరన్నా అడ్డుపడతారు అంటే ఎవరంటే మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, సృష్టించిన దేవుడు, మన కన్న తల్లిదండ్రులు. వీళ్ళకి మించిన లేదు. వీళ్ళు తప్పనించి మనకు రూల్స్ పెట్టేవాళ్ళు కూడా ఎవడు. మీ ఫ్రెండ్ చాయ్ తాగుతారు 4 గంటలే, లేకపోతే నీతో ఫ్రెండ్షిప్ చేయని అంటాడా? ఆడికేం పని? నువ్వు ఉంటే పోతేంది, చాయ్ పిత్తే చాలా ఆడికి. అది అమ్మ నాన్నైతే నీకు భవిష్యత్తు బాగుండాలి, పొద్దున్న లేచి చదువుకో, సాయంత్రం ఇంటికి వచ్చేయి. ఇది ఎవరు చెప్తున్న రూల్స్ ఎక్కడున్నాయంటే మన మేలు కోరి, మన భవిష్యత్తు కోరే వాళ్ళే చెప్తారు. దేవుడు పెట్టిన ఆజ్ఞను పాటిద్దాం, తల్లిదండ్రులు చెప్పిన బోధను అంగీకరిస్తే నిజమైన స్వాతంత్రం వస్తుంది. అటు స్పిరిచువల్గా, ఇటు ఫిజికల్గా కూడా మనం దీవించబడతాం. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్.